ఇదేంట్రా అయితే? గుడ్ మార్నింగ్. అరే నీ అబ్బా, నా కథ నా ఇష్టంలో రెండవ రోజుకి స్వాగతం. ఏమరా బీచ్ అన్నావు, రన్నింగ్ అన్నావు, అయినా అన్నావు, ఇప్పుడేమో నడుచుకుంటా పోతున్నావు అనుకుంటున్నారా? ఏమిలే, బీచ్కి పోయేదానికి మన దగ్గర పని లేదు. నాన్న వేసుకెళ్ళాడా, చేసేదేముంది, లేనప్పుడు ఏదో దాంట్లో అడ్జస్ట్ అవుతా. అందుకనేసి అటు నార్మల్గా వాకింగ్ పోతా ఉన్నా. 6:30 అయిందిలే టైము. 6 గంటలకు అట్లా లేచిన, ఇంకా మన ఊరు చెరువు ఉంది కదా, దాని మీద పడి కాసేపా మళ్ళీ ఇంటికి వెళ్ళాలా. ఎలా ఉందో చూడండి పొద్దున్నే మా ఊరు. ఇటు పక్క సన్ రైజ్, బాబా ఇదిగో మా ఊరు చెరువు. ఇప్పుడంటే నీళ్ళు లేవు కానీ కావిల నుంచి వస్తాయి నీళ్ళు. మాకు ఇల్లు ఊర్రా, ఎంతలో ఇక్కడ చేపలు పడుతున్నారా. ఆ వెనకాల బిల్డింగ్లు కనిపిస్తున్నాయా, ఇవన్నీ కావాలది. అడ్డంగా నడిచిపోయామంటే 5 నిమిషాల పని అంతే. నడిచేదానికి కూడా ఏం లేదు, వద్దాకు వచ్చినట్టు నాన్న. సర్లే, ఇక్కడ మంచి గ్రౌండ్ ఉంది, నడిచేద్దాం. రోజులు అయిపోలే, నేను వచ్చా తెలీదు ఎట్టుందనేసి. సర్లే, మన ముందు ఎడ మంచి గ్రౌండ్ ఉంది, పెద్ద గ్రౌండ్. ఇదిగో ఎందుకంటే గ్రౌండ్ కావాలి మనకే, మనం చేసే వర్కౌట్. అలాగే నడిచి వాకింగ్ చేసి పోదాం. రోడ్డు మీద పడ్డా, జాగింగ్ నడిచిన అయిపోయింది చాలు. అంతా మరిగైతే చిన్నప్పుడు ఏమో, ఇప్పుడు కొంచెం మరిగెత్తితే ఆయాసం అన్నీ వస్తుండే. వచ్చేసిన ఇంటికి ఆ నుంచి ఇంకా వాకింగ్ రన్నింగ్ చేసుకుంటా నడుచుకుంటా ఇంటికి వచ్చేసిన. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుందన్నమాట. ఇప్పుడు నుంచి మన అర్జున్ కావులకి పోయి పని ఉంది ఒకటి, కావులకి వెళ్ళేది వచ్చి తర్వాత లాగింగ్ చేద్దాం. ముందైతే కావులకి ఎందుకు ఏంటి అని తర్వాత మాట్లాడుకుందాం, దారిలో పోతాం కదా. ఇప్పుడు మనం కావాలి బస్ స్టాండ్లో ఉన్నాము. మనం వచ్చిన పని ఏంటంటే, అమ్మ ఊరు నుంచి వస్తుంది, అమ్మని పికప్ చేసుకునేదానికి వచ్చామన్నమాట. ఇదిగో ఈ పులి వేసుకొచ్చా, మన కాదులేదు. ఇదే మనం కావాలి బస్ స్టాండ్. ఇప్పుడు దిగేంత ఓపిక లేదు కానీ తర్వాత ఇంకెప్పుడైనా చూపిస్తాలే. ఇది ఇల్లే మా మాతృమూర్తిలో. ఎక్కు కథకరం కట్టుకున్నాను, ముందు జరిగేది అనుకుంటుంది. పదం పాయింగా ఇంటికి వచ్చేసి అమ్మల్ని ఇంటికి డ్రాప్ చేసేసా. ఇంకా మన ఊర్లో చిన్న అంగడి ఉంది, మనకి మంచిగా టిఫిన్ చేద్దాం. ఇంకా ఏడదంటే ఉండదు, టిఫిన్ 2 గుడ్డు దోశలు తీసుకొని ఒక ప్లేట్ ఇడ్లీ ఎత్తుకుందాం. ₹10. ఇది హైదరాబాద్లో ఈ అమ్మ 20, 30, 40 ఉంటాయి. తెలుగు ఆడపడుచులారా, ఈ ఎగ్గు దోశ మసాలా కావాలి. ఇడ్లీలో కారం వేసుకుని అన్నాక రాంపురు. నా వాట అయిపోయింది, నేను తినేసిన. ఇంకా 2 ప్లేట్లు ఇడ్లీ తిన్నా, ₹20. తర్వాత ఒక గుడ్డు దోశ తిన్నా, అదొక ₹20, ₹40. ఇంకా మా అమ్మ ఒక ₹20 టిఫిన్ కట్టించిన 60. ఇంకో మా ఊరకు ఆయన తింటే ఆయనకు 20.
మొత్తం 3 మనుషులకు కూడా 100 అవ్వాల 85 రూపాయలు. అదే 80 రూపాయలకి నేను హైదరాబాద్లో ఒక దోశ తినేవాడిని. ఇక్కడ 3 మనుషులు తిన్నాం. అది ఆస్మిన్ జమీన్ ఫరక్. ఓ ఇంకా టైం అయింది, 7:45 అయింది. లాగిన్ చేయాలా లేదనక వేసుకుంటాడు బస్ సార్. యాక్చువల్లీ మాకు సాటర్డే సండే ఆఫ్ జనరల్గా ఏంది యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం అయితే సాటర్డే సండే ఆఫ్. కానీ మా ఊళ్ళో ఏం చేస్తారంటే ప్రీవియస్లీ వీక్ అంతా వర్క్ అవ్వకపోతే సాటర్డేస్ మ్యాండేటరీ అని అంటారు. సో ఇప్పుడు సాటర్డేస్ వచ్చినామనుకో, ఇప్పుడు వర్క్ లేనప్పుడు సాటర్డే ఏం చేయాలి వచ్చి, మనకి వర్క్ ఉంటే మనకి డివిషన్స్ కంప్లీట్ చేసుకునే దానికి సాటర్డేస్ వచ్చినామనుకో ఓకే ఫైన్, మనకి డివిషన్స్ వస్తున్నాయి లేదంటే కనీసం ఓటీ వస్తుందంటే సాటర్డేస్ వచ్చి చేయొచ్చు. నీతో వర్క్ లేదు, నీ దగ్గర వర్క్ లేనప్పుడు మమ్మల్ని పిలిపించి మమ్మల్ని ఖాళీగా కూర్చోబెడితే నీకేం వస్తుంది? ఇప్పుడు నేను టైం ఎంత అయింది, ఇప్పుడు 10:20 అవుతుంది. నేను 8 గంటలు లాగిన్ అయి కూర్చున్నా, ఖాళీగా కూర్చున్నా. వాట్ ఈస్ ద ప్లాన్ టుడే అని అడిగితే విల్ వెయిట్, లెట్ యూ నో అని చెప్తున్నాను. ఏంది ఎందుకు? ఇప్పుడు నీ దగ్గర పని లేనప్పుడు వదిలే కదా, నెక్స్ట్ వీక్ వస్తాం కదా, ఆ పై వీక్ వస్తాం కదా. మ్యాండేటరీ చేసేసారు మొత్తానికి. సాటర్డే ఆఫ్ అనేది తీసేసి మ్యాండేటరీ చేసేసినట్టు చేసేసారు. తీలా మ్యాండేటరీ కానీ చేయలా, మ్యాండేటరీ అని చెప్పి చేయలే. కానీ ఏంటంటే మ్యాండేటరీలా చేసేసారు. ఎట్లా తెలుసా, సోమవారం నుంచి శుక్రవారం దాకా ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ మేము ఎట్టాకు రీచ్ కాలేము ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఆ పేజ్ రేంజ్ ఎక్కువ ఉంటాం కానీ, లేదంటే కాన్ఫ్లిక్టింగ్ సినారియోస్ ఉంటాం కానీ, లేదంటే చార్ట్స్ హార్డ్గా ఉంటాం కానీ, ఏదో ఒక సీన్ జరుగుతుంది, టార్గెట్ అయితే అవ్వదు. అవ్వనప్పుడు ఏమవుతుంది, డెఫిసిట్లో పడితే సాటర్డే రమ్మంటారు. సరే సాటర్డే వచ్చి డెఫిసిట్ చేసుకుని పోదాం అనుకుంటే అట్ట కుదరదు. ఇప్పుడు ఈరోజు వర్క్ లేదు, సరే వచ్చిందానికి ఏమన్నా ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుందా, అది ఉండదు. కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తాం ఇది ఈ సాటర్డే సండే కోసం. లీవ్ తీసుకున్నాం, నీట్గా వస్తారు టీఎల్స్ సాయంత్రం, ఫ్రైడే నైట్కి, ఫ్రైడే సాయంత్రం లేదంటే ట్యూస్డే సాయంత్రం చెప్పేసి ఎవ్రీ వన్ హ్యాస్ ఏమంటారు అట్లనే డెఫిషిట్స్ అమ్మా, ప్లీజ్ యూ హ్యావ్ టు కమ్ ది సాటర్డే యూఓడి యూ హ్యావ్ టు కమ్ అని అంటాం. సార్ అంటాం యాడ్ నమ్మా, ఏమన్నా డౌట్స్ ఉంటే పోయేసి మేనేజర్ని అడుగుకోండి, నాకు తెలియదు, బట్ దే ఇన్స్ట్రక్టెడ్ మీ, ఐ ఇన్స్ట్రక్టెడ్ అంటాడు. ఆయన పని అయిపోద్ది అడిగి సచ్చినట్టు రావాలి. ఇంకా మేము ఏంటి వచ్చారు ఆయన. ఇంకా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నాకు అసలు మొత్తానికి తీసేశారు, సాటర్డేస్ తీసేశారు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఏమైనా తీసుకోవట్లేదు లాఫ్, అది వేరే విషయం. ఖాళీగా ఉన్నా ఇప్పుడు అంతా ఖాళీ. ఏమో 10:20 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ చేశారు మీటింగ్. ఎప్పుడైపోతుంది? మినిమం 1 గంటనే పడుతుంది. అది అదిగో వినిపిస్తుంది కదా. ఎట్లా అయితే 2 గంటలు వేస్ట్, వీటికి లాగిన్ అయ్యా. ఏమో ఇంకా ఎన్ని చార్లు అయితే అన్ని చార్లు చేస్తాను, అంతకుమించి ఏం చేయలేము. I please HCC coders parking lot doubt pull direct give it to page no doubt please kindly check. Okay, target 7 CPH. నా తొమ్మిదికి ఏం చేస్తాం, ఈరోజు మొత్తం మీద కూడా 5 అవ్వనాయి చేయను. ఇప్పుడు కళ్ళు నిద్రముంకు జగన్ సారడే. అది కాక ఈరోజు పవర్ లేదు, ఇన్వర్టర్ పెట్టించాం కాబట్టి తాగుతుంది, లేదంటే 8 గంటలు. టైం అంతా చూడండి, 12:17. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను వర్క్, మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం పట్టింది. సో ఇక మనం కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీద పెట్టేసి వర్క్ చేసుకుందాం, ఓకేనా? టైం ఎంత? ఇట్టా 1:14 నిన్న 3 అయింది, ఈరోజు 1 గంటకి ఆపేసి 4 చాట్లు చేశాను. బోధుందాం, ఆకలేస్తుంది బాగా. తినేసి ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డ్యూటీ ఎక్కదాం, అది వేరే విషయం. అమ్మ
ఏం కూరలు చూసాను చూసిపోదురండి. బెండకాయ, ఎండు చేప, చికెన్ ఫ్రై ఇది తినేసిన, చామగడ్డ, ఉప్పు, మంచినీళ్ళు. పీజీలో ఉంటే సత్యమన్న పప్పులు తెల్లాక అబ్బా కంట్లో నెత్తురు గారేది నాకు. ఇప్పుడు బెండకాయ నా ఫేవరెట్, చామగడ్డ చాలా బాగా తింటా, చికెన్ తెలిసిందే కదా. ఎలా ఉందంటే లైక్ లిటరల్లీ చాలా బాగా అనిపిస్తుంది నాకు. మీ అమ్మాయి జీతాల సంగతి, వర్క్ సంగతి తర్వాత పెడితే ఫుడ్ వేరే. అబ్బా సూపర్. ఆమె తినేసిన తర్వాత ఆమె తింటున్నా. అయిపోయింది ఇది కూడా శుభ్రంగా నాకేసాను. అయిపోయింది టైము 1:14 దిగా లంచ్కి. టైం వచ్చేసి 2:08. ఒక 5 నిమిషాలు ముందు వచ్చాను, అది వేరే విషయం. ఇంకా మనం కాన్స్టెంట్గా వర్క్ చేసుకోవాలమ్మా. టైము ఎగ్జాక్ట్గా 5:16 అయింది. టైం అంటే టైం 5 గంటలు 5 నిమిషాలు లాగౌట్ చేసేసా. 2 వస్తా అన్నాడు, వచ్చాడు కూడా. కావులో పోతున్నా, వేరే పని ఉంది, చూసుకొని వద్దాంపా. చాలా మంది ఉన్నారు మన దేశంలో, 140 కోట్లు. ఫస్ట్ సైడ్ ఏం చేసుకుంటాం, మా కావాలి ఏడా అనుకుంటా, పైన ఉంటుంది అనుకుంటా. చూద్దాం. బీజింగ్లో పని మనకి. చీకట్లో ఏం పని రా అనుకోబాకండి, మన సద్దమ్మాయి జిమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. చూసి ఎక్విప్మెంట్ ఓకే, ప్రైస్ ఓకే అనిపిస్తే పోయి జాయిన్ అవుదాం. లేకపోతే మనకి ఈ బజ్జుల్లా 6 నెలలు 7 నెలలు అయిపోతాయి. ఓకే ఇదేనా, ఇదే జిమ్ అంతా ఓకే, ఎక్విప్మెంట్ అంతా బాగానే ఉంది. ఓకే ఇందుకు వచ్చేస్తుంది కొట్ట. జాయిన్ అవుదాం. ఎంత కనుక్కున్నాం వయసు కింద. పర్లేదుయా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది ఇక్కడ ఎక్విప్మెంట్. కండిషన్ కూడా అన్నీ కొత్తగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి కండిషన్స్ కూడా. ఏదో పాత ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ ఇక్కడ అంత అప్డేట్ ఉంది, చాలా బాగుంది. అడుగుతా ఎంత. బాయ్ కింద షాప్ ఉంది, ఎంత అంటాడు అనుకుందాం. $3 జిమ్ది ప్రైజ్ అడిగితే 1500 అని చెప్పాడు నెలకి. అండ్ 3 నెలలకు వచ్చేసి తగ్గిస్తాను అన్నాడు. సద్దం బాయ్ అయితే లేడు, ఆయన నుండి ఆయన తెలిసినాడు, కొంచెం మాట్లాడేసి డీల్ చేసుకుంటాను. ఒకటేసారి ఆయన అనేసరికి ఇంకా ఆలోచించేది ఏం లేదులే, బాయ్కి ఫోన్ చేసి మాట్లాడి చెప్పేస్తా, అది వేరే విషయం. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే జిమ్ జాయిన్ అవుతున్నాను. ఇంకా లాగౌట్ ఎప్పుడు అవ్వాలో, ఇంకా జిమ్ ఎప్పుడు రావాలో, ఇంకంతా ఒక ప్లాన్గా చేసుకోవాలి, లేదంటే కుదరదు. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు కావాలి ఏబిఎం గ్రౌండ్లో ఉన్న చాయ్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్ నేను. ఇంకా తాగేసి కాసేపు అట్లా తిరిగేసి పోతాం అనమాట ఇంటికి. అది మూమెంట్ ప్రస్తుతానికి. మొఖం తిప్పుకున్నాడు ముండ. బ్లాగ్ పెడతా. బజాషోరూం పక్కన మంచిగా చెరుకు రసం తాగేదానికి వచ్చాం. ఇందాక ఒక రౌండ్ అది పోయింది, చాయ్ అయిపోయింది. ఇప్పుడు రెండో రౌండ్ చాయ్ అయిపోయింది, ఇప్పుడు రెండో రౌండ్ చెరుకు రసం. తర్వాత కావాలో ఆడినా నాకు తెలీదు, చెరువు చేస్తున్నారంట, ఆడ కూడా పోదామంట, చూద్దాం. కావాలి ఎండింగ్ మన ముసును స్టార్టింగ్లో హోండా షోరూమ్లో ఆడ ఎదురుకేదో చెరువుకి ఏదో వాకింగ్ ట్రాక్ కట్టినట్టున్నారు, మనకు తెలియలేదు అన్న మందల. వీళ్ళు వస్తే వాళ్ళతో పాటు వచ్చాను కదా, అదే ఆడే ఉన్నా. చూద్దాం ఎట్ట మాత్రం చేశారు, పర్వాలేదు. మాకు కావాలి బాగానే డెవలప్ అవుతుంది. ఇంత మాత్రం ఏంటంటే ఇంకా అసలు ఫ్యూచర్ నెల్లూరు ఏమో అనుకొస్తుందా ఏందిరా ఇదే, ఇవన్నీ ఎప్పుడు వేస్తారో. ఓరే ఎటు పోతావు ఇప్పుడు? అది నా కొడక నేను దీన్ని యూట్యూబ్లో పెడతా యూట్యూబ్లో.
బీపులు పెట్టి సౌండ్లో. ఓకే, ఇంత మాత్రం ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నట్టున్నారు. వాకింగ్ ట్రాక్ వేసారు ప్రస్తుతానికి అయితే. చిన్నగా అటుపక్క అంతా గార్డెన్ చేస్తారంట. అది ఆడ స్పేస్ ఉంది కదా, అదంతా గార్డెన్ పార్క్ చేస్తారంట. వెనకాల మ్యూజిక్ నువ్వేమంటావు, నన్ను మోగిమంటావు. దళపతిదే చెప్పురా, నువ్వే మోగి. బాగుంది మరి, కావాలి. మన ఊరు కదా, మన ఊరు బాగానే ఉంటుంది. అట్టనే బాగానే ఉంటుంది రా. డౌన్లోడ్ చేసుకో, గూగుల్లో వస్తుంది. ఎంత కష్టం వచ్చింది నీకు. వాళ్ళే ఉన్నారు ఇద్దరు లవ్ బోర్డ్స్ ఉన్నట్టు. మారే నీ అందమైన ముఖాన్ని చూపిరా ఒకసారి. యూట్యూబ్లో చూసుకుంటాను రా నేను. చూడు మారే, ఆ ఫోటోలు చూపిరా, కనీసం ఫోటోలన్నీ చూపిరా. మీరు ఎందుకు రారే? వాళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ నాకు. 4వ తరగతి 3వ తరగతి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు. కెమెరాలకు రారా అంటే నన్ను జరుగుతున్నారు వద్దాగా. అందుకే తీయట్లేదు, సైగ్గా తీస్తున్నా. ఓ టైం జాస్తిగా అయింది. ఇంకా కావాలనే ఉంటే కుదరలే కానీ ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా ఇప్పుడు చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకొని. ఈ రోజుకి ఈ వీడియో 10 డేసి రేపు డే 3లో కలుసుకుందాం. బాయ్.